అదిక్ మేము గుంటూరు నుంచి వచ్చినాము. నేను లాస్ట్ 13-14 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తాము. నా చిన్నప్పుడు 11 ఇయర్స్ అప్పటి నుంచే మా మమ్మీ మా డాడీ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు మమ్మల్ని. అప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ క్యాస్ట్ ఉండదు, రిచ్చా పూరా ఏమీ ఉండదు. ఎవరి కోరిక తీరాలన్నా నీళ్ళలోకి దిగాల్సిందే, రొట్టె ముట్టుకోవాల్సిందే. అలానే అందరి కోరికలు కంపల్సరిగా తీరుతాయి. అదే నమ్మకంతో వస్తాము. నాకు అట్లా వస్తా ఉండగానే ఇయర్ వస్తూ ఉంటాం కదా, అట్లనే మధ్యలో నాకు దేవుడు రావడం జరిగింది. ఈ ఇయర్ మాత్రం నేను ఎప్పుడు వచ్చినా కానీ నా చేతిలో నుంచి రొట్టె తీసుకోవడానికి చాలామంది వస్తారు నా పక్కకి. ఈ ఇయర్ అట్లనే నా కళ్ళకు వచ్చింది, దేవుడు కళ్ళకు వచ్చి చెప్పిండు, నువ్వు నడిచి వెళ్ళు, నీ చేతితో ఎవరికి రొట్టిచ్చినా వాళ్ళ కోరికలు కంపల్సరీ తీరుతాయని. అలానే నాకు ఈ ఇయర్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందువల్ల నేను కల్లో వచ్చింది కదా ఎందుకు మనం చేయొద్దు అని చెప్పి నేను నడుచుకుంటా. నేను ఇంట్లో చెప్తే మా ఇంట్లో వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చి, మా ఇంట్లో వాళ్ళందరూ ఒక 5-6 మెంబర్స్, నా కూతురు చిన్న 5-6 ఇయర్స్ పాప, ఆ పాపతో సహా మొత్తం నడిచి వచ్చినాం మేము. డే నైట్ నడిచి 3 డేస్. ఈరోజు మార్నింగే ఇక్కడ దిగాము. 3 డేస్ ఇక్కడే ఉంటాము. ఇక్కడ ఎవరి కోరుకున్నా కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఆ బారాషాహి దర్గా దేవుడి దీవెన వల్ల కంపల్సరీగా జరుగుతుంది. పిల్లలు లేని వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే, ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైనా సరే, ఫస్ట్ టైం వచ్చి ఎవరి చేత్తో అయినా రొట్టె తీసుకోండి. రొట్టె తీసుకున్నాక నెక్స్ట్ ఇయర్ మీరే వచ్చి సంతోషంగా చాలామందికి రొట్టెలు పంచి వెళ్తారు. ఇదే ఇక్కడ ప్రత్యేకత. 20 సంవత్సరాల నుంచి వస్తున్నా. మాకు పట్టిందల్లా బంగారమే. బారాషాహి బాబా కాడికి వస్తున్నాం. ఆయన ఒంట్లోకి వస్తారు మాకి. మేము కాళ్ళ నడకతోటి ఈ వయసులో కూడా నేను నడిచి వచ్చా. మేము గుంటూరు గుజ్జునగుళ్ళ కాడి నుంచి వస్తున్నాం నడుచుకొని. 3 రోజులు పట్టింది. 2 రాత్రులు ఒక పగులు. రాత్రిపూట ఎక్కువ నడిచాం. బైపాస్ నుంచి నడిచాం. బాగానే ఉంది. ఎంత కాలు నొప్పి ఉన్నా సరే చిన్నగా నడుచుకుంటా వచ్చాం పిల్లలకి పట్టుకొని. నమ్మకమే. మరి నా పిల్లలు చిన్న పిల్లల కాడి నుంచి వచ్చా. మరి మా కోడలు ఆమె మనవాడు, అది కూతురు బిడ్డ, అదిగో బుడ్డమ్మాయి. బుడ్డమ్మాయికి కూడా నడవలేను అంటే చెరొక రెక్క పట్టుకొని కుంటుకుంటా అట్నే, కాలు చెప్పులు కూడా లేకుండా. చీకటి అనిపించలేదు, మాకు భయం అనిపించలేదు. పేట కాడించి మొదలు పెట్టాం. ఇంకా చిలుకలూరుపేట కాడించి రాత్రిపూట అసలు భయం అనేదే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.